హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. అందరికి దసరా శుభాకాంక్షలు. ఈ రోజైతే మేము రావణ దహనం చూడ్డానికి వెళ్తున్నాము. నేను, మా తమ్ముడు. అండ్ ఇది ఎవ్రీ ఇయర్ చేస్తారంట. కానీ నేనెప్పుడు మిస్ అవుతాను. అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళడం కానీ, లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళడం. లాస్ట్ 2 ఇయర్స్ అయితే న్యూజిలాండ్‌లో ఉండే కాబట్టి 2 ఇయర్స్ మిస్ అయిపోయాను. అండ్ ఈసారి చూస్తున్నందుకు నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా అన్నమాట. మా తాండూరులో ఇక్కడ బోనమ్మ గుడి ఉంటుంది. చాలా పెద్ద టెంపుల్ అండ్ అమ్మవారు కూడా చాలా అందంగా ఉంటారు. నేనైతే అమ్మ వాళ్ళతో కలిసి నవరాత్రుల్లో ఒకసారెళ్ళాను. అమ్మ వాళ్ళు వడిబియ్యం పోస్తాము అనంటే. అండ్ ఇక్కడ చూసారా పాలపిట్ట. నాకది సడెన్‌గా చూస్తే కొంచెం అబ్బా! అనిపించింది. పంజరంలో పెట్టి పెట్టారబ్బా! అని. కానీ దసరా రోజు పాలపిట్టని చూస్తే చాలా మంచిదంటారు కదా! నేనైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నా రియల్‌గా పాలపిట్ట. లేకపోతే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఫోటోస్‌లో వస్తాయి కదా! వాట్సాప్‌లో అలా చూసేదాన్ని. బట్ ఎనీవే అలా పంజరంలో తీసుకొనొస్తారు. 3 పాలపిట్టలు తీసుకొనొచ్చారు. అండ్ తర్వాత ఎగరేస్తారు. అది నేను మళ్ళీ ఇప్పుడు మీకు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ ఓకే. రావణ దహనం అయితే స్టార్ట్ అయిపోతుంది. వీడియో ఉందేమో అడుగు. చూసారా అసలు వీడియోలోనే ఇలా ఉంటే అసలు నేను కళ్ళతో రియల్ కళ్ళతో చూసాను. ఇంకా నా రియాక్షన్ ఎలా ఉండింటదో. అండ్ ఎస్పెషల్లీ నాకు ఫైర్ వర్క్స్ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ రావణ దహనం ఫస్ట్ టైమ్ చూస్తున్నా. ఇంకా నాకు ఇది కదా పండగ అన్నట్టు అనిపించింది. అండ్ జమ్మి చెట్టు ఇక్కడ ఉంది. సో జమ్మి తీసుకొని ఒకరికొకరు ఇచ్చి ఇలా దసరా విషెస్ చెప్పుకుంటారనమాట. ఇప్పుడు మీకు చూపించాను కదా! ఇంతకుముందు ఇక్కడే రావణ దహనం అయిందనమాట. అండ్ చాలా పెద్ద ప్లేస్ ఉంది ఇక్కడ. అండ్ ఇంతమంది చైర్స్ కూడా పట్టాయి కదా! ఇక్కడ మొత్తం సెటప్ చేశారు కదా! స్టేజ్ లాగా. ఇక్కడనేమో అందరు ఎమ్మెల్యేస్ వాళ్ళంతా స్పీచ్ ఇచ్చి ఆహ్, పాలపిట్టని ఎగిరేసి మళ్ళీ అప్పుడు ఫైర్ వర్క్స్ స్టార్ట్ చేసిన తర్వాత రావణ దహనం స్టార్ట్ చేసేస్తారనమాట. నేనైతే ఎక్కువ క్రౌడ్ ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ మరి అంత క్రౌడ్ ఏం లేకుండే. బట్ అందరికి తెలీదనుకుంటా. కానీ ఐ యామ్ సో బ్లెస్డ్ అసలు. ఇంత మంచి ఎక్స్‌పీరియన్స్ చూడ్డానికి. దాని తర్వాత మేము మందిరంకెళ్ళాము. అక్కడ స్వామి బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి మేము కాళికామాత టెంపుల్‌కెళ్ళామనమాట. తాండూరులో చాలా ఫేమస్ టెంపుల్. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతుంటే రీసెంట్‌గా రీల్ పెట్టాను. ప్రదక్షిణలు చేస్తారు తాండూరు యూత్ అని చెప్పి అదే టెంపుల్ అన్నమాట. ఇక్కడ హారతి కూడా చాలా బాగా ఇస్తారు. ఆ రోజు ఇవ్వలేదు కానీ నవరాత్రుల్లో 9 డేస్ చాలా మంచి జ్వాలా హారతి అనుకుంటా చాలా బాగా ఇస్తారనమాట. అండ్ తాండూరులో చాలా చాలా ఐడల్స్ పెట్టారనమాట అమ్మవారివి. కానీ నవరాత్రి రోజు నిమజ్జనం చేసేస్తారు ఇక్కడ. సో మేమెళ్ళే దారిలోనే ఇంతమంది అమ్మవార్లను చూసాము. నాకైతే చాలా హ్యాపీ అనిపిచ్చింది.
యూజువల్‌గా అయితే వినాయక చవితికి వినాయకులని పెడతారు కానీ దసరాకి చాలా తక్కువ పెడతారు అమ్మవార్లు. కానీ తాండూరులో అయితే చాలా చాలా ఒక 10, 15 చూసాం మేమెళ్ళే దారిలోనే. ఇంకా నైట్ మా తమ్ముడు 'కాంతార' మూవీకెళ్ళేసి వచ్చేసే టైంలో చాలా మంది చాలా ఐడల్స్ ఉన్నాయని కూడా చెప్పారనమాట. ఇక్కడ అమ్మవారినొచ్చేసి మార్వాడి వాళ్ళు పెట్టారు. అండ్ ఇది సెంటర్ అక్కడ ప్రసాదం ఇస్తున్నారు. ఇప్పుడు మన గణేష్ నిమజ్జనం అప్పుడు ఎలా ఇస్తారో అలాగా. అండ్ ఇక్కడ ఇంకొక అమ్మవారు. ఇక్కడ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మూన్ మీద కూర్చొని ఎంత అసలు అమ్మవారంటేనే కల గదా! నేనైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.